హాయ్, ఎలా ఉన్నారు? ఏంటి అందరూ బాగున్నారా? ఈరోజు నేను అటుకులతో పోహా చేశాను. అటుకులు ఉప్మా అనుకోండి. సో చాలా టేస్టీగా ఉందబ్బా. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చాలా టేస్టీగా ఉంది. సో తర్వాత ముందుగా నేను ఆనియన్, ఇది కీరా దోసకాయని గ్రేట్ చేసుకున్నాను. తర్వాత అటుకులు కడిగి పెట్టుకున్నాను. కడిగి వాటర్ అంతా తీసేసి తర్వాత కొబ్బరికాయ ఎంత బాగుందంటే చాలా బాగుంది. సో సింపుల్ కూడానే. సో ఇవి ముందుగా మనం ఇవన్నీ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా. కీరా దోసకాయ, అటుకులేమో కడిగి శుభ్రంగా వాటర్ అంతా పోయే వరకు పెట్టుకున్న తర్వాత దోసకాయ, అటుకులు, తర్వాత ఒక ఆనియన్, మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు. తర్వాత కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్లేదు. సో చాలా బాగుంది. తర్వాత గ్రేట్ చేసుకున్న కొబ్బరికాయ వేసాను. తర్వాత ఇవి మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేయలేదు. సో నేను తర్వాత యాడ్ చేస్తాను సాల్ట్. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి తర్వాత కొంచెం ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, వేసి తర్వాత కొంచెం పల్లీలు, లైక్ పీనట్స్, వేరుశనగగుడ్లు, వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, అంతే అబ్బాయి, ఇంకేమీ లేదు. సో రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఆప్షనల్ అబ్బా. పసుపు వేసుకున్నా పర్వాలేదు, వేసుకోని పర్లేదు, బట్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది. సో ఆరోగ్యానికి మంచిది కాబట్టి. సో పీనట్స్ ఆల్సో ప్రోటీన్. తర్వాత కొంచెం కారం